ఎక్కడన్నా ఏదైనా తప్పుడు ఆరోపణలు ప్రభుత్వ పనితీరులో కానీ దగ్గరున్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళపైన ఆరోపణలు వస్తే దిద్దుబాటు చర్యలు వెంటనే చేసినటువంటి ఒక దాఖలాలు నేను చూసినా అని చెప్పినారు. అది ఎవరు చేస్తారు అంటే భయము, భక్తి, ఒక దార్శనికత, నీతి, నిజాయితీ, రాజ్యాంగం అంటే గౌరవము, ప్రజలంటే గౌరవము, ప్రజాస్వామ్యం అంటే గౌరవము ఉన్నటువంటి వాళ్ళు. బికాజ్ హ్యూమన్, టు ఎర్ర్ ఇస్ ఎ హ్యూమన్. మనిషి పుట్టుకే ఒక తప్పిదం ద్వారా అంటారు. కాబట్టి మనిషి తప్పు చేస్తాడు, తప్పు చేసిండు అన్నటువంటి ఒక ఆరోపణ రాగానే సరిదిద్దుకుంటారు. అదే వారు చెప్పినటువంటి ఒక మాట. వీటన్నిటికీ భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో వ్యవహరిస్తూ ఉన్నారు. వచ్చిన 2.5 సంవత్సరాల నుండి కుక్కలు చింపిన విస్తర్ లెక్క ఈ రాష్ట్రాన్ని తయారు చేసి పెట్టినాడు. ఒక కక్షపూరిత వైఖరితోటి నరనరాన అహంకారం నింపుకొని, కేసీఆర్ గారి పట్ల అసూయ, కక్ష పెట్టుకొని ఒక దురహంకార దుర్యోధన పరిపాలన కొనసాగిస్తూ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని విత్సలవిడి రియల్ ఎస్టేట్ దందాలు, దోపిడీకి పాల్పడుతూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే తెలివి లేక, ఆ వాగ్దానాల అమలుకు అవసరమైనటువంటి ఒక సంపదను సృష్టించేటువంటి ఒక విఘ్నత లేక రాష్ట్రాన్ని వాళ్ళ ఆర్థికంగా అధోగతి పాలు చేసినాడు. వీఆర్ నాట్ రియలైజింగ్ మీడియా ఫ్రెండ్స్ అండ్ తెలంగాణ సమాజం. ఒక్క సంవత్సరం, పోయిన సంవత్సరం 80,000 కోట్లు అప్పు చేసిండు, ఈ సంవత్సరం 1,00,000 కోట్లు అప్పు చేస్తాడు. మొత్తం ఈ రాష్ట్రాన్ని నా ఖాయా నహి పియా నహి పోడా చేయనా లెక్క ఏమీ లేకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని కేవలం తన అవినీతి ప్రయోగశాలగా మార్చుకుంటా ఉన్నాడు. ఇంత చేస్తే విఘ్నత కలిగిన తెలంగాణ సమాజం నువ్వు తప్పు చేస్తున్నావురా నాయన అని చెప్పని వాళ్ళ మొత్తం తెలంగాణలో రేవంత్ రెడ్డి పట్ల ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేక భావన. గాంధీ భవన్లో నిరంతరం కూర్చునే వాళ్ళకు కూడా ఎక్కడ ముఖ్యమంత్రి వచ్చిండయా, మా పాలిటీ, మా దరిద్రుడు ఇట్లా వచ్చిండు, మమ్మల్ని ఇట్లా నాగం పట్టిస్తున్నాడు, పార్టీ నాగం పట్టిస్తుండు, 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారం నాగం పట్టిస్తున్నాడు అని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు కూడా పరేషాన్ మర్యాల. బాధ్యత ఉన్నోడైతే ఇంతకుముందు కార్తిక్ గారు చెప్పినట్టుగా ఈ రకమైనటువంటి ఒక ఫీడ్బ్యాక్ అంతా వస్తున్న తరుణంలో సరిదిద్దుకోవాలా. రేవంత్ రెడ్డి కూడా సరిదిద్దుకుంటుండు. ఏం సరిదిద్దుకుంటున్నాయా అంటే సునీల్ కనుగోలును ప్రభుత్వ అడ్వైజర్గా పెట్టుకుంటాడట ఆయన. ఇది నేను ఎక్కడో పేపర్లో చదివిన ఇవాళ. గతంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అడ్వైజర్లను పెట్టుకున్నది. అడ్వైజర్లు తీసుకోవట్లేరు, నామకే వాస్తే అడ్వైజర్లు అని చెప్పని కోర్టుల్లో కేసులు వేసి నానా యాగి పెట్టిన రేవంత్ రెడ్డి చాంతాడంత లిస్టు అడ్వైజర్లు పెట్టుకుండు. అది పక్కకు పెడితే మళ్ళా సునీల్ కనుగోలుని వాళ్ళ పబ్లిసిటీ అడ్వైజర్గా పెట్టుకుంటాడట. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎవడు నీది గైడ్ నాకు చెప్పు. హూస్ యువర్ గైడ్? గవర్నెన్స్ ఈజ్ నాట్ పబ్లిసిటీ మిస్టర్ రేవంత్ రెడ్డి. గవర్నెన్స్ ఈజ్ నాట్ పబ్లిసిటీ. గవర్నెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ డెలివరబిలిటీ. గవర్నెన్స్ ఈజ్ డెలివరబిలిటీ. ఏం వాగ్దానం చేసినావు, ఆ వాగ్దానాన్ని అమలు చేయడం కోసం నువ్వు ఏం పని చేసినావు, ఏం వాగ్దానాన్ని అమలు చేసినావు, డెలివరబిలిటీ. వాట్ హ్యావ్ యూ సెడ్, వాట్ హ్యావ్ యూ డెలివర్డ్. దీన్ని పక్కన పెట్టి ఈయన ఉద్యోగాలకు ఎల్బీ స్టేడియంలో మీటింగులు పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని ప్రచారం చేసుకుంటావు. ప్రజాపాలన 99లో ప్రజాపాలన అని చెప్పని దానికి ఒక అతి గతి ఉండదు, నిధులు ఉండవు, ఏముండవు, మెట్రిక్స్ ఉండవు, ఏం చేసినో తెలియదు. దాని పేరు మీద మీటింగులు పెట్టి యాగి పెడతావు. మొత్తం నీ పరిపాలన అంతా పబ్లిసిటీ అనే. ఎవరు నీ గైడ్, ఎవరు నీ మెంటర్, ఎవరు నీ అడ్వైజర్, ఎవరు? ఇప్పుడు సునీల్ కనుగోలు వచ్చి నీకు అడ్వైజ్ చేస్తాడట, పబ్లిసిటీ అడ్వైజింగ్ అట. ఇంతకంటే చీప్ మైండ్ సెట్ ఉన్న చీఫ్ మినిస్టర్ బహుశా భారతదేశంలో ఎవరు ఉండకపోవచ్చు. గవర్నెన్స్ ఈజ్ నాట్ పబ్లిసిటీ, గవర్నెన్స్ ఈజ్ డెలివరబిలిటీ. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం పరిపాలన, ఇండ్లు కూల్చడం పరిపాలన కాదు. ఆ ఇండ్లు కూల్చి హైడ్రా గొప్పదని చెప్పని ప్రచారం చేసుకోవటం పరిపాలన కాదు. ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాలకు చేసుకుంటూ ఫ్యూచర్ సిటీ అంటే మొత్తం అల్ట్రా మోడర్న్ సిటీ, ఇది మొత్తం లేటెస్ట్ మోడర్న్ ఏఐ సిటీ అని ప్రచారం చేసుకోవడం కాదు రేవంత్ రెడ్డి. ఒక దురహంకార పూరిత వైఖరితోటి వాళ్ళ వ్యవహరిస్తూ ఇంతకుముందు వారు అన్నట్టుగా ఎవరు సలహా సీతయ్య వారికి కూడా బాగా తెలుసు. సినిమాలో సీతయ్య ఎవరి మాట వినడనో డైలాగ్ విన్నారా అన్న? విన్నారు కదా. రేవంత్ రెడ్డి ఎవరి మాట విన్నాడు? ఆయనకు తెలిసింది తక్కువ, ఎక్కువ తెలుసు అనుకుంటాడు.
సరే అనుకుంటే ఆయన కర్మ, మనకేం బాధ లేదు, కాంగ్రెస్ పార్టీ కర్మ అది. బట్ దానివల్ల ప్రభుత్వం, ప్రజలు, తెలంగాణ భవిష్యత్తు సర్వనాశనమైంది. అలా కష్టపడి నిర్మించినట్టుగా తెలంగాణ సౌధం కేసీఆర్ గారు, ఇన్ ఆల్ ఇండికేటర్స్ వెన్ యూ హస్ కెప్ట్ తెలంగాణ స్టేట్ ఆన్ ద టాప్, నువ్వు ఇవాళ వచ్చి దానికి కింద పడేస్తున్నావు. నా జీతాలు ఇచ్చే తెలివి లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే తెలివి లేదు, ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసే తెలివి లేదు, ఆరోగ్యశ్రీ నిధులు కేటాయించే తెలివి లేదు, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసే తెలివి లేదు, నిరుద్యోగ క్యాలెండర్ ఇచ్చే తెలివి లేదు, రెవెన్యూ డెఫిసిట్ని అడ్రస్ చేసే తెలివి లేదు. పబ్లిసిటీకి మాత్రం సునీల్ కనుగోలు కావాలట. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? ఎవరిని మభ్యపెడతావు? నువ్వు చేసే చిల్లర పనులకు, చిల్లర ప్రభుత్వానికి రంగులు పూసి సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెడతా అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకోట్లేడు. సోషల్ మీడియా వల్లనే కనుక ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు మనుగడ కొనసాగుతుందని కూడా నీ అంత పిచ్చోడు ఇంకోట్లేడు. ప్రజల యొక్క విఘ్నతను ఇవాళ అపహాస్యం చేసినట్టే పబ్లిసిటీ అడ్వైజర్ ద్వారా నువ్వు ప్రభుత్వాలు నడపాలనుకుంటే. పబ్లిసిటీ కాదు, పర్ఫార్మెన్స్ కావాలా. పబ్లిసిటీ కాదు, పర్ఫార్మెన్స్ కావాలా. రెవెన్యూ జనరేషన్ కావాలా. ఇచ్చిన వాగ్దానం అమలు కావాలా. ఇన్ ఎనీ కేస్ సునీల్ కనుగోలుకు బెస్ట్ ఆఫ్ లక్, రేవంత్ రెడ్డి కూడా బెస్ట్ ఆఫ్ లక్. నేను హానెస్ట్గా చెప్తున్నా, ఐ డోంట్ వాంట్ రేవంత్ రెడ్డి టు బి ఎ ఫెయిల్యూర్. రేవంత్ రెడ్డి, ఐ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్, బికాజ్ ఆ సక్సెస్లో తెలంగాణ సక్సెస్ ఉంది. తెలంగాణ సక్సెస్ ఉంది. మేమంతా కొట్లాడితే తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళం. మేము ఆషామాషిగా ద్రోహుల పంచన చేరి, ద్రోహుల సంకనాకి మేము తెలంగాణ రాష్ట్రంలో లేము. ఈ తెలంగాణ కోసం ఆ ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని ఉద్యమాలు చేసిన తర్వాత తెలంగాణ వస్తే ఆ తెలంగాణ బాగు చూడాలని కలలుగన్నటువంటి వాళ్ళం. నువ్వు ఎంత ద్రోహివైనా, దుర్మార్గుడివైనా తెలంగాణ బాగుండాలని కోరుతున్నాం. If at all you think Sunil Kanugolu can put some wisdom into your brain, I am happy. But మార్చుకో, నీ వైఖరి మార్చుకో. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయి. సంపద సృష్టించే తెలివి నేర్చుకో. విచ్చలవిడి దోపిడి బంద్ చేయి. రియల్ ఎస్టేట్ దందాల కోసం రివ్యూలు చేయకు. డిపార్ట్మెంటల్ రివ్యూలు చేయి. ఇవాళ నవ్వుతారన్నా మీరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెస్ బికమ్ ఎ బ్లడీ స్కామ్ హబ్. ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతూ ఉంది. నీ బుద్ధి మార్చుకోగలిగితే, కనుగోలు కనుక నీ బుద్ధి మారిస్తే ఆయనకో సెల్యూట్, బుద్ధి మార్చుకుంటే నీకో సెల్యూట్. థ్యాంక్ యూ.